ఈ రోజు మన ఛానల్లో 2019లో విడుదలై 0.0 మెగా హెట్స్ రేటింగ్ పొందిన కొరియన్ హారర్ సినిమా చూడబోతున్నాం. సాధారణంగా కొరియన్ హారర్ సినిమాల స్థాయి మీకు తెలుసు, కాబట్టి సమయం వృధా చేయకుండా త్వరగా సినిమాలోకి వద్దాం. సోషల్ మీడియా ప్రారంభ స్థానం ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక తల్లి, ఒక షాంపూ లేడీ, కొరియన్ భాషలో ఒక దెయ్యాన్ని పిలుస్తుంది. ఆ తల్లి నృత్యం చేస్తూ కదులుతోంది. ఎందుకంటే ఇక్కడ ఆ పాత ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మరియు ఈ గ్రామ ప్రజలు అతని చేష్టలను భరించలేక కలిసి వచ్చారు. ఇప్పుడు మేము నృత్యం చేస్తుండగా ఆ ఇంటి తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. ఈ తల్లి మాత్రమే ఆ ఇంట్లోకి ఒంటరిగా వెళుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఇంటి తలుపు మూసివేయబడింది. నేను నీకు చెప్పాను, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పావా? నువ్వు వస్తేనే వెళ్తానని ఈ అమ్మ చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా మాట్లాడింది. ఒక గొంతు వినిపించింది. కొంతసేపటి తర్వాత తల్లి తిరిగి వచ్చింది. ఆ తల్లి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఇక్కడి వారిని అడగండి. ఆ తల్లికి కూతురు ఉందా? వచ్చి ఆ ఇంటి కథ తెరిచి ఆమె భయపడిందో లేదో చూడండి. దెయ్యం వచ్చి ఆ శ్యామలిని ఎందుకు చంపింది? ఆమె దారుణంగా చనిపోయి అక్కడే నిద్రపోతోంది. ఇంత భయంకరమైన కథతో ఈ సినిమాను ఎందుకు ప్రారంభిస్తున్నారు? మనం చైనాకు వెళ్లి రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్న అమ్మాయిని ఎందుకు చూడకూడదు? ఆమె మన సినిమా హీరోయిన్. ఆ అమ్మాయి చూశారా? అతనే మన సినిమా హీరో. ఇప్పుడు మన హీరోయిన్ ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. దానికి ప్రతిగా మన హీరోయిన్ మరియు ఇద్దరూ మాట్లాడుకోవడం, నడవడం ప్రారంభిస్తారు. నిజానికి ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. కానీ ఇద్దరికీ వారి గురించి ఏమీ తెలియదు. అప్పుడు మన హీరో తాను ఒక హర్రర్ నవల రాశానని అంటాడు. కాబట్టి అతను దానిని పూర్తి చేయబోతున్నాడు, కానీ అది సగంలోనే ఉంది. ఆపై నాకు ఏమీ అర్థం కాలేదు. అందుకే నేను ఆ క్లబ్కి వచ్చి నిన్ను హీరోయిన్ అవ్వమని అడిగాను. అతను అవును అన్నాడు. కానీ నువ్వు ఆ క్లబ్లో చేరి హీరోయిన్ అవ్వమని ఎందుకు అడిగావు? దానికి ఆమె, నేను టైం పాస్ కోసం చేరాను అని అంది. మరి అదేంటి? దెయ్యం ఉందా లేదా అని అడిగితే, దానిని సాక్ష్యంగా తీసుకుని నిర్మాత దగ్గరికి లేదా కథారచయిత దగ్గరికి వెళ్ళు. వాళ్ళు వాళ్ళకి ఒక ఫుటేజ్ ఇస్తారు. వాళ్ళు దానికి డబ్బు తీసుకుని వాళ్లలో పంచుకుంటారు. ఈ టీంలో ఇంతకు ముందు 112 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పాటలు కొని కాలేజీ పూర్తి చేశారు. ఇప్పుడు మాకు కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు మరియు మాకు ఒక హీరో మరియు హీరోయిన్ ఉన్నారు. మొత్తం మీద ఈ గ్రూప్లో మాకు 4 పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇంకొక అమ్మాయి ఉందా? ఆమె మరియు అతని కుటుంబం అతని పేరు మీద నల్లటి టీ షర్టులు ధరించి ఉన్నారు. తరువాత వారు ఏమి చేయబోతున్నారు? వారు ప్రారంభ ముద్రలో ఉన్న దెయ్యం యొక్క వీడియోను చూపించబోతున్నారు. వారు మళ్లీ అదే దెయ్యం ఉన్న ఇంటికి వెళ్లబోతున్నారు. అక్కడ దెయ్యం ఉందా లేదా? వారు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పుడు ఆ లీ ఏమి చెబుతాడు? 14 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో నివసించిన ఒక అమ్మాయి అదే ఇంట్లో ఉరివేసుకుంది. ఆమెకు మానసిక సమస్య ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆమె మరణం గురించి అక్కడి ప్రజలకు తెలిసి ఉండేది. ఆమె ఇంటికి వచ్చి అతని తల చూసినప్పుడు, నువ్వు ఆ తాడు మీద ఒంటరిగా నిద్రపోతుంటే నీ శరీరాన్ని అడ్డంగా పెట్టి ఉండేవాడివి. ఈ సంఘటన తర్వాత దెయ్యం ఆ ఇంట్లోనే ఉండేది. అప్పుడే పుకారు వ్యాపించడం మొదలైంది. ఆ లేడీ దెయ్యం ఇంట్లోకి వెళ్లి దాన్ని నాశనం చేసి ఉండేది. ఆ దెయ్యం తన చేతులు, కాళ్ళు విరిచిందని, తన వెన్నెముక కూడా నలిగిపోయి చనిపోయిందని చెబుతూ అతను మీకు ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటోను అక్కడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటర్నెట్లో కూడా షేర్ చేశాడు. అదే మీరు తెలుసుకోవలసిన విషయానికి. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతానికి టూర్కి వెళ్లిన వాళ్లు 145 మంది. అలా వెళ్తే ఆ ప్రాంతం నుండి ఒక అబ్బాయి ఆ భయంకరమైన దెయ్యాన్ని చూసి చూడటానికి వచ్చాడు. దానిని ఇక్కడ చూపించడానికి భయంగా ఉండదు. కాబట్టి ఈ ప్రదేశానికి వెళ్లి ఆ దెయ్యం ఉందా లేదా అని చూద్దాం. మేము దానిని అక్కడ పరీక్షించి తిరిగి వచ్చాము. అది నిజమైతే డబ్బు మనకు కనిపిస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దెయ్యం ఉందా లేదా అని చూద్దాం. మేము దానిని పరీక్షించాము మరియు అది అలాగే జరిగింది. అలా అయితే మేము మీకు కూడా చెబుతాము. ఎందుకంటే ఈ క్లబ్ 0.0 మెగా హెట్స్ అని చెప్పే వాళ్లమే. నేను మీకు చెబుతాను. 0.0 మెగా హెట్స్ అయితే విషయానికి ఏమిటి? హీరో మిమ్మల్ని అడుగుతాడు, మీరు నాకు చెప్పలేదా? 0.0 మెగా హెట్స్ అది చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా మాట్లాడగల ఫ్రీక్వెన్సీ నంబర్. ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం దయ్యాలను అనుభవించవచ్చు. మనం వాటిని కూడా చూడగలం. హీరోకి హీరోతో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మేము వెంటనే వెళ్లి వాటిని తీసుకువస్తాము. మేము షూట్ చేస్తాము. తిరిగి వచ్చే డబ్బును చూస్తామని చెప్పి వాళ్లందరూ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరుసటి రోజు ప్లాన్ వేసుకునేలా కారులో వెళ్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎంత రొమాంటిక్గా ఉన్నారో చూడండి. వాళ్లని చూడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కప్పు సూపర్. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న ప్రదేశం చూస్తే అది అడవి మధ్యలో ఉంది. దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ ముందు కారు పార్క్ చేసి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కున్నారు. అప్పుడు చూడండి, స్నేహితులందరూ ముందుకు వెళ్తారు. అక్కడ హీరోయిన్ ఒక్కతే ఉంది. ఉదయం రక్తంతో ఆ దుకాణంలోకి నడుస్తున్న ఒక స్కూల్ అమ్మాయి. ఇప్పుడు మీరు వస్తువులు కొంటున్నప్పుడు దారిన వెళ్లే వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు ఆ ఊరికి కొత్త అని అనుకుంటాడు. నాన్న మీరు ఎక్కడి నుండి వచ్చారని అడుగుతాడు. ఆపై అతను మీ ఇంటికి వెళ్తున్నానని మరియు అక్కడ దెయ్యం ఉందా లేదా అని అంటాడు. అతను అక్కడ పరిశోధన చేయబోతున్నానని కూడా అంటాడు. నువ్వు మూర్ఖుడివి. 4 సంవత్సరాల క్రితం దెయ్యాలను వెళ్లగొట్టడానికి వచ్చిన శ్యామలి ఆ దెయ్యాన్ని చంపింది మరియు మీరందరూ ఆ సంచిలో వెళ్లి చనిపోయారు. అక్కడికి వెళ్లడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అంటాడు. కానీ ఆ భయం అతను అడుగుతున్నట్లు అనిపించలేదు. కాబట్టి మేము వెళ్లి ఆ దెయ్యాన్ని అడిగాము. అతన్ని చూసిన వాళ్లు కారు దగ్గరకు తిరిగి వస్తున్నామని చెప్పారు. కారు కదలడం ప్రారంభించగానే మన హీరోయిన్ వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఇంతకు ముందు చూసిన స్కూల్ అమ్మాయి దుకాణ యజమాని పక్కన నిలబడి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒకవైపు అడవికి చేరుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాలి. కానీ ఆ కారు ఆ ఇంటికి వెళ్లలేదు. వాళ్ళు అడవిలోకి కొంచెం దూరం నడవాలి. ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటికి చేరుకున్నారు. వెంటనే అక్కడున్న వాళ్ళు ఉత్సుకతతో ఒకవైపుకు విడిపోయారు. మన హీరోయిన్ ఒక్కతే అదే చోట ఉంది.
అప్పుడు ఆమె దృష్టిలో ఒకే ఒక అమ్మాయి ఉంది. నాకు నిద్రపోవడం లాంటిది తెలుసు, కానీ నేను దీని గురించి ఎవరికీ చెప్పలేను. ఇంకోవైపు ఉందా లేదా ఆమె చిన్నదా లేదా ఆమెకు అగ్గిపుల్ల దొరికిందా? కానీ ఆ అమ్మాయి చాలా లోతుకు వెళ్ళింది. దానిలో ఏముందో నాకు అర్థం కాలేదు. అదే చోట ఆ అబ్బాయి కుండలోని నీటిని చూస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా కుండ నుండి తెగిపోయిన ఆటో తల బయటకు వచ్చింది. అతను చాలా భయపడ్డాడు. ఇది చూసి ఆ అమ్మాయి అబ్బాయి వైపు చూసి నవ్వింది. ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు? మన హీరోయిన్ అడవిలో ఒంటరిగా నడుస్తున్నదా? మీరు ఆమెను ఆ ప్రదేశంలో చూసినట్లయితే ఆమె చాలా మ్యాజిక్ కార్డులను వ్రాసి అక్కడ ఉన్న ఒక చెట్టుకు కట్టి ఉండేది. ఆ ప్రదేశంలో హీరో నాలాగే ఉంటాడు. ఆమెకు తలనొప్పి మొదలవుతుంది. తర్వాత ఆమె వెనక్కి తిరిగి ఓపికగా చూస్తుంది మరియు ఆమె మళ్ళీ ఈ వైపు తిరిగినప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి ఆమె ముఖం ముందు నిలబడింది. అప్పుడు ఒక చిన్న గాయం. మన హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది. ఆమె స్నేహితులందరూ బాగా వంట చేస్తున్నారు మరియు తింటున్నారు. కానీ మన హీరో నాకేం తప్పు అని నాకు తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు? హీరో లేదు, నేను బాగా పరిగెత్తలేను అని అడిగితే ఆమె చెప్పింది. అప్పుడు ఆ దూకేది అదే. ఈ రాత్రి నువ్వు ఒక ప్రయోగం చేయబోతున్నావా? హీరో అడుగుతాడు. ఇది ఏ ప్రయోగం? ఇది ఒక అద్భుతం. ఇది ఒక ప్రయోగం. వారు దానిని ఉపయోగిస్తారు. అది కేవలం మానవుడిది అయితే అది కేవలం చురుకుగా ఉంటుంది. వారు గాఢ నిద్రలోకి జారుకుంటారు. అప్పుడే అది జరుగుతుంది. మీరు ఎవరినైనా సంప్రదించగలరా? మీరు ఇలా అడిగితే, ఈ పరీక్ష నిజంగా అవసరమా? ఈ రాత్రి మనం దీన్ని చేస్తే దానికోసమే వచ్చాము. నన్ను ఒంటరిగా వదిలేయలేరా? నేను మీకు చెప్తున్నాను, పక్కకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మేము అన్నీ చూసుకుంటాము. ఇప్పుడు చీకటి పడటం ప్రారంభమైంది. కాబట్టి వారు ఇంటిని శుభ్రం చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు మరియు లైట్లు ఏర్పాటు చేస్తున్నారు మరియు ఇప్పుడు వారు కర్మ చేయడానికి పరికరాలు తీసుకుంటున్నారు. వారికి సూది అవసరమా? వారికి 2 బొమ్మలు అవసరమా? దెయ్యం వృత్తంలోకి ప్రవేశించకుండా ఉండటానికి వారికి ఉప్పు అవసరమా? వారికి ఆవు కాలేయం అవసరమా? వారు ఈ ప్రయోగం చేయబోతున్నారు. వారు మొదట ఆ కిమ్ను వేస్తున్నారు. దాన్ని తీసుకుని నీళ్లలో నానబెట్టాలా? అక్కడ 2 తల్లులు ఉన్నారు. అప్పటికే చనిపోయిన బొమ్మను వేలాడదీయాలా? అది నిద్రపోతున్నా కూడా? ఇప్పుడు వారు దెయ్యం లోపలికి వచ్చేలా బొమ్మను సిద్ధం చేస్తారు. ముందుగా వారు బొమ్మ ముఖాన్ని కత్తిరించి బొమ్మ లోపల ఉండేలా కదిలిస్తారు. వారు బొమ్మలో ఒక సూదిని అతికించి కాలేయాన్ని నానబెట్టారు. ఆ నీటిలో లేదా ఆ బొమ్మకు నీరు పోసి ఇంట్లో ఉంచుతారు. తర్వాత దానిపై ఉప్పు ఉంగరం వేస్తారు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఆ దెయ్యాన్ని ఆ రింగ్లో బంధించగలవా? ఇప్పుడు నీకు చివరిగా ఒకే ఒక్క విషయానికి కావాలి. అది ఒక రేడియో. దాన్ని తీసుకుని ఆ కిమ్ఫోన్ ముందు కూర్చో. మన హీరోయిన్ ఒకవైపు నిలబడి చూస్తుందా? ఇదంతా కవర్ చేయబడింది. నేను ఈ సెలవు కోసం బయట నిలబడి అతని వ్యవస్థను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆ హాన్వే అని పిలుస్తున్నాను. చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడకు వచ్చి కూర్చోండి. ఎవరైనా ఉంటే ఇక్కడకు వచ్చి కూర్చోండి అని అతను పదే పదే అంటాడు. అతను మంత్రం జపించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా వృత్తం లోపల ఉన్న అమ్మాయికి శరీరం కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఆమె దానిని భరించలేక అరవడం ప్రారంభించింది. ఆమె భయపడి, ఓ, నీకు ఏమైంది? అని అడిగి అతనిని చూడటానికి పరిగెత్తింది. అతను, మూర్ఖులు, మూర్ఖులు. మన హీరోయిన్ ఇప్పుడే నెట్టూర్పు మొదలుపెట్టింది. నా అర్థంలేని మాటలు చాలు. నేను సీరియస్గా మాట్లాడకుండా ఆ వృత్తంలో పడుకుంటాను అని అన్నాడు. ఈ జనాలందరూ బయటకు వస్తున్నారు. మీరు మన హీరోయిన్ను చూస్తే హీరోయిన్ పక్కనే ఉన్న ఒక గదిలో పడుకుని నిద్రపోవడం ప్రారంభించింది. తర్వాత అతను, ఆ గౌరవ ఫైల్ కోసం నాకు అత్యవసరంగా డబ్బులు వస్తున్నాయి అని అంటాడు. అతను ఒక పేజీలో రాస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి హీరో దగ్గరకు వెళ్తాడు. నువ్వు వచ్చినప్పుడు పారిపోలేకపోయావు. మరి ఆమెకు ఏమైంది? ఆమెకి ఏమైంది? ఆమె అలా చేయడం లేదు అంది. అతను మన హీరోని పంపేస్తాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ చిలిపి పని చేస్తున్నాను? ఆమెతో ఆడుకుంటున్న ఆ అమ్మాయి కూడా ఆమెతో ఆడుకుంటోంది. ఒకవైపు మన హీరోయిన్ వచ్చారు. ఆమె కూల్గా నటించింది. దయచేసి ఆమె వెళ్లలేదని హీరోకి చెప్పండి. ఆ అబ్బాయి నాతో వెళ్లాడు. ఆ అబ్బాయిని చూశావా? ఆ అబ్బాయి ఇప్పుడు ఒక వింత పక్షిని చూస్తున్నాడు. అందులో ఏమైంది? అది ఎగిరిపోతోంది. అది ఎక్కడికి పోయింది? అది ఎలా పోయింది? నేను దానిని అనుసరించాను మరియు అది ఒక రూపంలో పారిపోతుందని చూశాను. నేను సరేనని ప్రజలకు చెప్పి లైట్ ఆన్ చేశాను. అది చాలా లోతుగా వెళ్ళింది. ఈ వ్యక్తికి అన్నీ సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి తిరిగి వచ్చి వ్యవస్థను చూసినప్పుడు ఆ ప్రదేశంలో మేము ఎవరినీ చూడలేకపోయాము. అతను ఎక్కడికి వెళ్లాడో అడిగి సీసీటీవీ కెమెరాను చూసినప్పుడు ఆ అమ్మాయి కూడా అలా చేయగలదని అతను చెప్పాడు. ఎందుకంటే అతనికి ఆ అమ్మాయి మీద కన్ను ఉంది మరియు మనం చేయాల్సిన అన్ని చిలిపి పనులు అతను చేస్తున్నాడు. మరియు ఈ హాన్ పాయల్ కొంచెం చిరాకు పడ్డాడు. బయట ఇప్పుడు వర్షం పడుతోందా? మనం ఉన్న గది తలుపు పక్కనే ఉందని హీరోయిన్ చెబుతుంది. రాత్రిపూట భయంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడు హీరోయిన్ గది తలుపు వైపు చూస్తుంది. ఒక చేయి దానిని మూసివేస్తున్నట్లు చూస్తుంది. అడవిలో ఉన్న వృద్ధురాలు తన నోటిని మూసుకుంటుంది. ఆమె ఎటువంటి శబ్దం చేయడం లేదు. అది ఈ గది తలుపు పక్కనే ఉంది. మీరు వెంటనే ఈ స్థలాన్ని వదిలి వెళ్లిపోవాలి. నిజానికి అది వృద్ధురాలి సమస్య. నాకు మాత్రమే తెలుసు. నా పక్కన ఉన్న హీరోకి ప్రపంచం తెలియదు. కాబట్టి మరోవైపు ఆ అందమైన వ్యక్తి తన ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు. మీరు ఆ తలని చూస్తే అతను ఒక ఎలక్ట్రిక్ పరికరాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఆ పరికరం ఇక్కడ ఉన్న మగ వ్యక్తి ల్యాప్టాప్కి కనెక్ట్ చేయబడింది. ఫ్రీక్వెన్సీ షాకింగ్గా ఉంది. ఆ పెద్ద చిన్న అడుగు చూడండి. అది కొంచెం నెమ్మదిగా ఉంది. ఇది 432. చివరిది 0.00. అలా మెగా వచ్చి అక్కడ నిలబడి ఉంది. ఇప్పుడు ఇంటి తలుపు తెరుచుకుంటోంది. ఆ కెమెరా ఆమె పాటలో ఒక వైపుకు నడిచిందా? నేను దీన్ని చూశాను మరియు అతను, ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్లావు? అని అడిగాడు మరియు దానిని ఇలా తిప్పాడు. ఆ అమ్మాయి కళ్ళు తెల్లగా ఉన్నాయి మరియు ఈ అబ్బాయి నిద్రపోతున్నాడు. ఇంతకాలం ఆ అబ్బాయి చూసినదంతా ఒక కల. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా 100 మీటర్ల వెడల్పు ఉంది. ఆ వృత్తంలో ఉన్న ఆ కిమ్ను మీరు చూస్తే అతను దానిని చూస్తాడు. ఓహ్, అతను ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు. అప్పుడే అతను ఇక్కడికి వచ్చాడు. బొమ్మ తల మాత్రమే వేలాడుతోంది. వాళ్లు చూసేది మాత్రమే చూపిస్తారు. వాళ్లు పట్టించుకోరు.
ఇప్పుడు లియో హన్నం మరియు నేను ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాము. ఆమె ఎక్కడికి వెళ్ళింది? చివరగా మా హీరో దగ్గరకు రండి. మేము మీకోసం వెతుకుతున్నాము. మీరు కూడా ఒక హీరోయిన్. మీరు కూడా రొమాంటిక్. వారు త్వరగా రండి అంటారు. వారు వెళ్దాం అంటారు. వారు తండ్రి, మా హీరోయిన్ మీ చేయి పట్టుకుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వారు ఆమెను ఆపుతారు. ఇప్పుడు ఒక మార్గం ఉందా? అది ఒక ఎత్తుగడనా? అది ఒక మార్గమా? నువ్వు దేనికోసం చూస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? నేను ఆమెను ఎందుకు అక్కడ నిలబడి ఉన్నావు అని అడిగినప్పుడు ఆమె మెడ తిప్పింది. ఆమె శరీరం వణుకుతోంది. ఆమె మాట వినలేదు. ఆమె చేతులు మరియు కాళ్ళు వెళ్లిపోయాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమి చేస్తోంది? ఆమె తన తలని తన పక్కనే ఉన్న ఒక అమ్మాయిలో వదిలేసింది. ఆమె వెళ్ళలేదు. ఆ అమ్మాయి లోపల ఏదో శక్తి ఉంది. ఆమెను లోపలికి లాగుతోంది. ఆమె దానిని చూసింది. ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే 2 భయంకరమైన దయ్యాలు ఆమెను చూశాయి. ఆ దెయ్యం మన కిమ్మ. వారు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రంధ్రం చాలా పొడవుగా ఉంది. వారు అక్కడికి వెళ్ళలేకపోయారు. సరే, ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ వచ్చి చూసింది. ఆమె ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది. ఈ కిమ్ ఫోన్ ఇతరులకు ఏమి చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఫోన్లో వేరే స్పష్టమైన సిగ్నల్ లేదు. కాబట్టి నేను మన హీరో లీడేతో చెప్పాను, నువ్వు ముందు వెళ్లి ఈ కారు తీసుకురా. అందులో ఉన్న ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఆమె ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. సంఘటన జరిగిన ప్రదేశానికి రా. అక్కడ ఇప్పటికే ఒక రేడియో ఉందని, ఆ రేడియో నుండి ఆ కిమ్ అమ్మాయి ఏడుపు శబ్దం వినిపిస్తుందని నేను అతనికి చెప్పాను. ఇది విన్న ఆ అబ్బాయి, తాను ఈ రేడియోలో చనిపోయానా అని అడిగాడు. దానికి తన గొంతు వినిపించేవాడిని. కిమ్ చనిపోయాడని నేను చెప్పినప్పుడు ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది. ఇదంతా నీ వల్లే వచ్చింది. అమ్మా, అతను నా మనిషికి ఏదో చేశాడు. ఈ మనిషి నిన్ను తోసేస్తాడేమోనని భయపడుతున్నాడు. ఇప్పుడు ఈ మనిషి సామాను తీసుకుని కారు దగ్గరకు వెళ్తాడు. మన హీరో లీ మరియు నేను కిమ్మాను ఎలాగైనా కాపాడటానికి ప్రయత్నిస్తున్నాము. కిమ్మ ఒక బంతిలోకి వెళ్లిపోతే ఆమె ఆ స్థాయి కంటే తక్కువగా ఉండాలి. మనం దానిని ఎక్కడో పగలగొట్టి చూడవచ్చు. ఈ వ్యక్తులు రాయిని కొద్దిగా పగలగొడుతున్నారు. అదే సమయంలో ఆ రంధ్రంలో అపస్మారక స్థితిలో ఉన్న మా కిమ్మాను ఆమె శరీరంపై చూపిస్తున్నారు. చివర చూస్తే ఆ దెయ్యం కిమ్ శరీరాన్ని జెండాలాగా కొంచెం ఆక్రమించింది. మరోవైపు వారు చనిపోయారు. వారు శవం పడి ఉన్న ప్రదేశాన్ని కనుగొని ఓపిక పట్టారు. వారు దానిని చాలా పైకి లాగారు. ఆమె బతికే ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చనిపోయిందని సరిపోదు. సామి, మనం ముందుగా ఆ ప్రదేశం నుండి బయలుదేరవచ్చు అని అంటాడు మరియు అందరూ కారు వద్దకు వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా మన హీరోయిన్ మన వైపు చూసి బొమ్మను కాల్చావా లేదా అని అడుగుతుంది. ఆమె దానిని చూసింది. నేను కూడా పిచ్చివాడిని. మీరు ఇప్పుడు ఆ బొమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హీరోయిన్, బొమ్మను కాల్చావా లేదా అని గట్టిగా అరుస్తుంది. అందుకే ఈ మొత్తం లీప్ ట్రిప్ మీ వల్లే జరిగింది. వెళ్లి ఆ బొమ్మను చూడండి. అతను అలా చెప్పి వాళ్లని పంపించేస్తాడు. అక్కడికి వెళ్లిన అబ్బాయి ఆ బొమ్మను కాల్చి ఉంటాడు. బదులుగా అతను ఆ రంధ్రంతో తిరిగి వచ్చాడు. కానీ నేను ఆ బొమ్మను కాల్చానని ఇక్కడ మీకు చెప్తాను. ఇప్పుడు అందరూ తప్పించుకున్నారు. ఎవరికీ ఇకపై ఎటువంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆ గేమ్ గర్ల్ మీతో హాస్పిటల్లో చేస్తోంది. అప్పుడు అందరూ ఒక హోటల్లో ఉంటున్నారు. మన హీరో ఎవరు? మన హీరో అందరికీ ఒక ప్రత్యేక గది ఉంది. అప్పుడు ఆ హీరోని చూడండి. ఆ ట్రిప్లో వారు వెళ్లి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని వీడియోలను చూసి నవ్వారు. ఒక నిర్మాతకు ఫోన్ చేయండి. ఎక్కడో ఒక మంచి వీడియో ఉంది. నువ్వు నాకు ఇస్తానని చెప్పావు. నాకు రెట్టింపు డబ్బు కావాలి. అప్పుడు నేను ఈ ఫుటేజ్ ఇస్తాను. అది చెప్పు, మరియు నేను ఆ నిర్మాతతో ఏకీభవిస్తున్నాను. మరోవైపు మన హీరో నిద్రపోతున్నాడు. అతని శరీరం మొత్తం రక్తస్రావం అవుతోంది. మరియు అకస్మాత్తుగా అతను తల రక్తంతో నిండిన ఒక చిన్న పిల్లవాడిని చూస్తాడు. మరియు అతను తన మెడను పట్టుకుని ఉన్నాడు. హీరో సంతోషంగా ఉండలేడు. అప్పుడు మనం హీరోని కనుగొంటాము మరియు అతను చూసినదంతా ఒక కల అని చూస్తాము. అది ఒక కల అయినప్పటికీ అతను ముఖం కడుక్కుని మీ మెడ వైపు చూస్తాడు. చూడు, ఒక చిన్న పిల్లవాడు తన చేయి పట్టుకుని ఉన్నాడు. మరొక వైపు ఆ చేయి జాడ ఉంది. అబ్బాయి మరియు అమ్మాయి. వరన్ అదే చోట ఉంటున్నాడు. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉన్నావు? ముందుగా, నీకు ఆకలిగా ఉందా? అతను ఆ సంతోషంగా ఉన్న అబ్బాయిని ఆప్యాయంగా అడుగుతాడు. అయినప్పటికీ నేను ఇంకా తినలేదు. నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళిరా. ఆ లీప్ అక్కడి నుండి వస్తుంది. అతను వెళ్లిన తర్వాత అతను ఒక జోక్ చేస్తాడు. అతను స్క్రీన్ మూసివేసి, నాకేం లేదు, ఆ లీప్ అలాంటిది అని అంటాడు. అతను ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. అతను అలా చేయడం మీరు చూస్తే ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఉందని మీరు గమనించి ఉంటారు. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉందని మీరు చూస్తే బహుశా ఆమెకు అది నచ్చవచ్చు. అతను అకస్మాత్తుగా మళ్లీ అలా చేయడం ప్రారంభించడం మీరు చూస్తే అతను దానిని అమ్మాయి నోటిలోకి తీసుకుని కమ్ చేస్తాడు. ఈ పోనీటైల్లో ఆ జుట్టు అంతా వంకరగా మొదలవుతుంది. అదే సమయంలో మన హీరో ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాడు మరియు హీరోకి ఆ వింత కల వస్తుంది. ఒక అబ్బాయి తన కలలో ఆ దేవుడి గురించి హీరోయిన్కి చెబుతున్నాడు, నా మెడ పైకి లేచి ఉన్నట్లు. అవును, ఆ దేవుడిలాంటి అబ్బాయి ఎవరు మరియు అతను మీ గురించి ఎందుకు అభిప్రాయం కలిగి ఉండాలి? మన హీరో మిస్టర్ అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయికి లీ నుండి ఫోన్ కాల్ వస్తుంది మరియు అంతే. ఆమె బాగానే ఉందని అతను అనుకుంటాడు. ఆమెకు ఫోన్ చేస్తాడు. కాబట్టి అతను ఈ సాకు చెబుతాడు మరియు హీరో అబ్బాయి అక్కడికి వెళ్లి కింబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, అతను సంతోషంగా నవ్వుతూ పెరుగుతున్నాడని చెప్పాడు. ఇది చూసిన హీరో మరియు హీరోయిన్లకు ఎంత పెద్ద ఆశ్చర్యం. నేను కోమా దశకు వెళ్తాను. ఆమె లేచి గట్టిగా నవ్వుతుందని అతను చూశాడు. వారికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు మన హీరో, అవును, నువ్వు కూడా నాతో ఉన్నావని అనుకున్నాను. అతను ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు. నాకు తెలియదు. నేను ఫోన్ చేసి అతను హోటల్లో నా ఫోన్ బుక్ చేయలేదని చూశాను. అతనికి చెప్పు. సరే, అతన్ని వదిలేయండి. తెలుగు, మీరు అతన్ని ఈ ఆసుపత్రిలో వదిలి వెళ్లారు? వారు, ఈ రాత్రి మేము ఫోన్ చేస్తాము, సరేనా అని అన్నారు. అలా చెప్పిన తర్వాత మన లీ మరియు ఆ కిమ్ అమ్మాయి ఒంటరిగా ఒక గదికి వెళతారు. హీరో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారని చూస్తాడు. లేదు, మనం ఒంటరిగా అలా చేయలేము. హీరోయిన్ నిట్టూర్చి, సరే, మర్చిపోవద్దు, నేను దుకాణానికి వెళ్లి తినడానికి ఏదైనా కొనుక్కుంటాను అని అంటుంది. హీరో అక్కడి నుండి పారిపోయి గదికి వెళ్తాడు.
మనం కూడా బాగా స్నానం చేసి ఆ కిమ్ సినిమా చూడటం పూర్తి చేయాలి. కాని అతను నిద్రపోతున్నాడు. నువ్వు దేనికి నిద్రపోతున్నావు? అతను, ఇది నిన్ను నువ్వు ఎంజాయ్ చేసుకునే సమయం అని అంటాడు. అతను ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి కళ్లను తెల్లగా చూపిస్తారు. ఆ విషయానికి తెలియకుండానే అబ్బాయి, అమ్మాయి కూడా కొంచెం అలాగే ఉన్నారు. మరోవైపు మన హీరో ఈ హాన్ పాయల్ ఏం చెప్పాడో అడుగుతాడు. నేను అతని గదిలోకి వెళ్లి అతని వైపు చూడవచ్చా? అతను ఆ గది తాళం తీసుకుని లోపలికి వెళ్లి అతని వైపు చూస్తాడు. అతను లోపలికి చూసేసరికి ఇల్లు చెత్తకుప్పలా ఉంది. ఆమె జాడ కనిపించదు. కాని అతను తన మొబైల్ ఫోన్ మాత్రమే నోట్ చేసుకుంటాడు. అదే సమయంలో మన హీరో ఎటువంటి ఆందోళన లేకుండా జాలియా జ్యూస్ తాగుతున్నాడు. నాన్న, మీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఆ వ్యక్తి నుండి, త్వరగా నా గదికి రండి. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నేను చివరి వరకు కట్ చేశాను. అతను మమ్మల్ని ఎందుకు అలా పిలుస్తున్నాడు? హీరోకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంత టెన్షన్గా ఉంది? బయటకు వచ్చిన వ్యక్తి తాను ఏమి పిలుస్తున్నాడో కూడా పట్టించుకోకుండా కారు తీసుకుని అక్కడికి వేగంగా వెళ్లిపోయాడు. సరే, ఈ అమ్మాయి ఫోన్ చేస్తే నేను ఆమె గదికి వెళ్లి ఆమెను చూడగలను. హీరో లోపలికి వెళ్తాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నా వైపు చూస్తుందా? అతను నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు తెల్లగా ఉన్నాయని అతను చూస్తాడు. అతను రెండుసార్లు తల ఊపాడు మరియు అలాగే ఆమె నోరు విశాలంగా తెరిచి ఉంది. అదే సమయంలో నేను ఇప్పుడు కారు తీసుకుంటే కారు చాలా నెమ్మదిగా వేగంతో వెళుతోంది. నేను అలా చేసి ఉండకూడదు. నేను ఏమి తప్పు చేశాను? నన్ను క్షమించండి. అది తప్పు అని నేను భావించి కారును నడిపాను. ఇది నా తప్పు మాత్రమే కాదు. అది నీ తప్పు. నువ్వు తాగి వచ్చి కారు నడిపి వెళ్లిపోయావు. ఆ అబ్బాయి అలా భయపడిపోయాడు. కారు వెనక్కి తిరిగింది. యాక్షన్ మొదలైంది. మరోవైపు మన హీరో ఆ వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నాడు. కాని అతని కళ్లకు తలపై రక్తంతో ఉన్న ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తున్నాడు. ఈ అబ్బాయి మరెవరో కాదు. ఈ అబ్బాయి మన హీరో సోదరుడు. అతను చిన్నప్పుడు తెలియకుండానే హీరో అతన్ని దూరంగా నెట్టి తలపై బలంగా కొట్టాడు. రక్తం కారింది. భయపడిన మన హీరో అతను చనిపోయాడని భావించి ఆ ప్రదేశం నుండి పారిపోయి ఉండాలి. ఇప్పుడు అతను దానికోసం తన సోదరుడికి క్షమాపణలు చెబుతున్నాడు. నేను తెలియకుండానే అలా చేశాను. నువ్వు నాకు చనిపోయావని నేను అనుకున్నాను. అందుకే నేను భయంతో పారిపోయాను. నువ్వు నన్ను దేనికి క్షమించావు? అతను క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు. సరే, నేను నిన్ను క్షమించాను. నేను నిన్ను నమ్ముతాను. నువ్వు దేనిని నమ్మవు? అప్పుడు నేను ఏమి చెప్పానో అతను నన్ను అడిగినప్పుడు మన హీరో తల ఊపి సరే అన్నాడు. మరోవైపు మన హీరోయిన్ ఆ గౌరవనీయులు ఉన్న గదిలో ఉంది. మేము అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాము. నేను ఏదో నోట్ చేసుకున్నాను. మీరు ఆ వృత్తం లోపల పడుకున్నారు. వాళ్ళు దాన్ని వేలాడదీసినట్లు మీరు చూశారా? అప్పుడు అది దానంతట అదే నృత్యం చేస్తుంది. అకస్మాత్తుగా ఆ బొమ్మ శరీరం కింద పడిపోతుంది. మీరు దానిని చూశారా? ఆ అమ్మాయి వెంటనే నోరు తెరిచింది. ఏదో బయటకు వచ్చింది. హీరోయిన్ ఆమె వైపు చూసింది. కాని తరువాత ఏమి జరిగిందో మాకు తెలియదు. ఈ వైపు మన హీరో పైకప్పులో ఇరుక్కుపోయాడు మరియు చిన్నపిల్లవాడు అతని తలని ఆ రంధ్రంలో వదిలివేయమని చెప్పాడు. చూడండి, నేను 123 అని అంటాను. నేను 3 అని చెప్పినప్పుడు చివరికి దానిని 2కి నెట్టి వేలాడదీయండి. చిన్నపిల్లవాడు, మీరు దానిని వేలాడదీయవచ్చు అని అన్నాడు. మన హీరో స్పృహ కోల్పోయాడు. అతను చెప్పినట్లే చేస్తాడు. అతను దానిని పైకప్పుకు నెట్టి నిద్రపోతాడు. అది నిజమే. మన హీరో వచ్చినప్పుడు ఆ చేతిరాత. మన హీరో కింద పడిపోయాడు. ఆ తర్వాతే మన హీరోకి స్పృహ వచ్చింది. అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు కిమ్ కళ్ళు ఇంకా తెల్లగా ఉన్నాయని చూశాడు. నేను ఇక్కడ పడిపోతున్నాను. మా కీరవ్కి ఏమి జరిగిందో నాకు గుర్తులేదు. మాకు ఇలా ఎందుకు జరుగుతోంది? హీరోయిన్ అడుగుతుంది. ఆ దెయ్యం ఇప్పుడు ఆ కిమ్మో శరీరంలో ఉంది. ఇది మన తప్పులను గుర్తు చేస్తుంది మరియు మనల్ని అపరాధ భావనకు గురి చేస్తుంది. మనం ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు నటిస్తున్నాము. మనం మాత్రమే, అవును, ఈ కిమ్మో ఫోన్ నిండిపోయింది. అది అక్కడ ఉంటే అతను కారు తీసుకుని చాలా వేగంగా వెళ్లిపోయేవాడు. అతనికి ఏమైంది? నేను అతనికి ఫోన్ చేయమని చెప్తున్నాను అని చెప్పాలి. హీరోయిన్ నాకు కాల్ చేస్తుంది. కానీ ఎటువంటి స్పందన లేదు. అతను హాస్పిటల్ టాయిలెట్లో పడి ఉన్న మృతదేహాన్ని చూస్తాడు. అతను మా హీరోయిన్కు కాల్ చేస్తాడు. అది మరెవరిది కాదు. అందుకే ఆ దెయ్యం భయపడింది. ఈ గేమ్ ఫోన్ కూడా కొంచెం ఫన్నీగా ఉంది. అందుకే ఆ దెయ్యం లూజ్ అయింది. ఇప్పుడు ఆ లీగ్ హీరోయిన్ కాల్ చేస్తోంది. ఆమెకు మళ్లీ ఆ నంబర్ నుండి కాల్ వస్తుంది మరియు లీ కారు ప్రమాదంలో పడిందని ఆమె చూస్తుంది. ఆ ప్రమాదంలో లీ చనిపోయాడని, 2 అమ్మాయిల మృతదేహాలు ఇంకా అక్కడే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ గేమ్ గర్ల్ ఏడుస్తోంది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చాక ముగ్గురూ మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు ఏమి చెబుతున్నారు? ఈ మరణాలన్నింటికీ నేనే కారణం. కనీసం మీరిద్దరూ బతికే ఉన్నారు. నేను చనిపోయాను. మీరు అలా చెబితే హీరోయిన్ చనిపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ఆ దెయ్యం మీ శరీరాన్ని వదిలి వేరే శరీరానికి వెళుతుంది. ఇక్కడే అంతా అయిపోయింది. కాబట్టి మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే తిరిగి వెళ్ళాలి. వాళ్ళందరూ ఆ దెయ్యాల ఇంటికి వెళ్లి వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్తారు. అప్పుడు మన హీరోయిన్, ఇద్దరిలో మొదటిది, ఇంటి లోపల కారులో కూర్చుని ఉంది. ఆమెకు తన తల్లి నుండి ఫోన్ కాల్ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, నా అమ్మ? అని. మీ అమ్మమ్మ అకస్మాత్తుగా నా కలలోకి వచ్చింది. ఆమె, నువ్వు ఏదో ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండాలి. అక్కడికి ఎందుకు వెళ్లలేదు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? అని అంటుంది. మన హీరోయిన్ ఏమంటుంది? నేను ఒక నకిలీ కుటుంబానికి చెందినవాడిని. ఇప్పుడు నేను దానిని నమ్ముతాను. నేను చాలాసార్లు దయ్యాలను చూశాను. అది అబద్ధమని నేను మీకు తరచుగా చెప్పాను. నేను నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కాని ఇదంతా నేను సత్యాన్ని చదువుతున్నానని నాకు తెలుసు. ఇప్పటి నుండి నేను విధి దిశలో వెళ్తాను. నా స్నేహితులను నేను రక్షిస్తాను. నేను మీకు చెప్పిన కట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక విషయానికి తెలుసు. మన హీరో తరచుగా నా దృష్టిలో ఒక వృద్ధురాలిని చూస్తాడు మరియు ఆ వృద్ధురాలు మరెవరో కాదు. ఆమె ఆ తల్లి మనవరాలు. ఆమె వెనక్కి తిరిగి చూసి అమ్మమ్మను అడుగుతుంది. మీరు నాకు సహాయం చేస్తారా? ఆ అమ్మమ్మ కూడా ఆ ఆట ఆడుతోంది. ఇప్పుడు మన హీరోయిన్ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పటిలాగే ఆమె మంచం సుత్తితో కొట్టి దానిపై ఆ ఉప్పు ఉంగరం వేసి ఆ ఆవు మాంసానికి బదులుగా ఇప్పుడు ఆమె తన రక్తాన్ని బలిగా తాగుతుంది. అంతేకాదు, మునుపటిలాగే ఆ బొమ్మను కూడా వేలాడదీస్తుంది. ఇప్పుడు ఈ సెటప్ పూర్తయిన తర్వాత హీరోయిన్ బయటకు రాదు.
హీరోకి ఏమి జరిగినా, అతను ఏ శబ్దం విన్నా, మీరు ఇంట్లోకి రారు. హీరో, సేఫ్ నుండి బయట ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళినప్పుడు, నేను మీకు ఒక్క నిమిషం మాత్రమే చెబుతాను. నేను ఆ క్లబ్కి కథ రాయడానికి రాలేదు, మీకోసం ఆ క్లబ్కి వచ్చాను. అది విని, హీరో నవ్వుతూ కర్మ చేయడానికి ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్నవన్నీ అతనికి ఇస్తానని చెప్పాడు. అతను ఏ మాయాజాలం మాట్లాడలేదు. శరీరంలో ఉన్న అమ్మమ్మ ఈ మాయా పదాలు చెబుతోంది. ఫ్రీక్వెన్సీ స్థాయి తగ్గుతోంది. ఇది 0.20.1000 మెగాహెర్ట్జ్ వద్ద వస్తోంది. ఇప్పుడు మన హీరో చాలా మాయా పదాలు చెబుతున్నాడు. ఆ దెయ్యం బయటకు రావడం లేదు. అప్పుడు మీరు ఏమి చెబుతున్నారు? వెళ్ళి మీ ప్రదర్శన నాకు చూపించండి. మీరు ఇంతకాలం ఇలాగే నటించిన తర్వాత మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. అక్కడ బాంబు ఉన్న వ్యక్తి అన్నాడు. నువ్వు దాన్ని తీసుకుని నల్లగా చేస్తే, కొద్దిసేపటికే అది నల్లగా మారుతుంది. కిమ్మో శరీరంలోని దెయ్యం నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. నువ్వు నీ శరీరంలోకి ఏమి పంపుతున్నావు? మరి ఈ శరీరాన్ని ఎందుకు వదిలి వెళ్లాలనుకుంటున్నావు? నేను కోరుకుంటే నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నాను. నువ్వు ఆ హీరోయిన్తో, నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పినప్పుడు, ఆ ఊరి ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చే వారికి నువ్వు చాలా సంవత్సరాలుగా మంచి కుటుంబంగా ఉన్నావని నేను ఆమెకు చెబుతాను. ఈ శరీరం నుండి పారిపోవడం నీకు మంచిదని నువ్వు చెప్పినప్పుడు, నాకు ఎవరిని, ఈ ఊరి ప్రజలను లేదా ఈ ఊరి ప్రజలను ఇష్టపడను. కాబట్టి నేను ఈ అమ్మాయి శరీరాన్ని ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగిస్తాను. నేను వెళ్తున్నాను. అందుకే నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లలేను. ఆ దెయ్యం అలా అంటుంది. నేను ఇక నిన్ను వదిలి వెళ్లలేను. అందుకే అతను ఆ బొమ్మ తల సగం కాలిన స్థితిలో వదిలేసి చేతిలో కర్ర తీసుకుని దానితో ఆడుకున్నాడు. ఆ దెయ్యం ఇంకా దారిలో కొట్టుకుంటూనే ఉంది. బయట ఉన్న మన హీరో ఇంకా ఏమి చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఇప్పుడే కొట్టబడిన దెయ్యం ఆ ప్రదేశంలో ఎగరడం ప్రారంభించింది. ఎగిరే దెయ్యం ఒంటరిగా వెళ్లిపోతుంది. దాని మొత్తం శరీరం మంటల్లో కాలిపోతే అది ఎలా వెళ్లగలదు? బొమ్మ ఇటువైపు కాలిపోతున్నందున అది అలా వస్తోంది. అందుకే ఆ అమ్మాయి ఇప్పుడు, నువ్వు గార్డుతో ఏమన్నావు? ఏం కొట్టలేదు? ఇది చూసి నువ్వు హీరోలా ప్రవర్తించావా? ఇప్పుడు చూడు అని చెప్పి, తర్వాత నువ్వు హీరోలా నటించావు. నువ్వు అతన్ని కొట్టినప్పుడు, దెయ్యం మళ్లీ అతన్ని కొట్టడం ప్రారంభించింది. ఆ కేబుల్లో వాళ్లు ఇరుక్కుపోయిన సీసీటీవీ కెమెరా చూస్తే, అది కింద పడిపోతుంది. అందుకే మన హీరోలా లోపల జరుగుతున్నది నీకు కనిపించదు. ఆ దెయ్యం ఇటువైపు నుండి ఇంకేమీ దెబ్బలు తగలలేదని అనిపిస్తుంది. అందుకే రక్తం వచ్చి ఆ కిమ్ను తీసుకుని మూర్ఛపోయింది. అక్కడ ఉన్న కొవ్వొత్తులన్నీ తమను తాము చూసి భయపడుతున్నాయి, కానీ వెలుతురు లేదు. మన హీరోయిన్ ఒక చోట ఒక దెయ్యాన్ని చూసింది. ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఉంది. ఆమె మెడ పక్కకు తిరిగి ఉంది. మరియు ఆమె దెయ్యంలాగా ఉంది. దయచేసి ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఆమె దెయ్యాన్ని ఎంత వేడుకున్నా, దెయ్యం మన హీరోయిన్ మాట వినదు. కాబట్టి హీరోయిన్ దెయ్యం మెడతో నృత్యం చేస్తోంది. మరియు మన హీరో బయట నిలబడి ఉన్నాడు. మరియు అతను అతని అరుపుల శబ్దాన్ని మరియు అతని అందమైన స్వరాన్ని వింటున్నాడు. ఇది ఇలా ఉందా లేదా? మన హీరోకి 1000 ఆలోచనలు ఉన్నాయి. సరే, లైట్ తెరిచి చూద్దాం. డోరా దానిని తెరిచింది. ఈ మనిషి సోదరుడు చిన్నప్పుడు చనిపోయి ఉండేవాడు. మన హీరోయిన్ అతన్ని గొంతు కోసి చంపేస్తున్నట్లు నటించింది. మన హీరో పంజు వచ్చి హీరోయిన్ని దూరంగా నెట్టి, ఆమె మా అన్నయ్యని చంపబోతోందని అనుకుని ఆమె మెడను గొంతు కోయడం మొదలుపెట్టాడు. ఆ దెయ్యం గుహకు ఇటువైపు ఉన్న గుహ నుండి బయటకు వస్తోంది. ఆ దెయ్యం గుహ నుండి కొద్దిగా బయటకు వస్తోంది. హీరోయిన్తో మాట్లాడటం మానేసిన మన హీరో ఇప్పుడు ఓపికగా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆ దెయ్యం అతని వెనుక ఉంది. దెయ్యాన్ని చూసి ముగ్గురూ పారిపోతారు. కాబట్టి మన హీరోయిన్ ఇంటి బయటకి వెళ్లి పడిపోతాడు హీరో. మేము దెయ్యం గదిలో ఉత్తరం రాసుకుంటాము. మేమిద్దరం తలుపు తెరవడానికి ప్రయత్నించాము, కానీ మేము చేయలేకపోయాము. అప్పుడు ఇటువైపు నుండి మన హీరోయిన్ హీరోకి అర్థం అయ్యేలా చేయడానికి ప్రయత్నించింది. మనం భూమిని కాల్చితే దెయ్యం పూర్తిగా నాశనమవుతుందని. ఆమె చెప్పినది విన్న తర్వాత మన హీరో కూడా అక్కడ బొమ్మను చూశాడు. మీరు అతని చేతిలో ఉన్న చేతిరాతను చూస్తే, అక్కడ ఒక లైటర్ ఉంది. హీరో కోపంతో ఈ బొమ్మను తరిమివేస్తాడు. కానీ లోపల దెయ్యం కారును లాగడం ప్రారంభిస్తుంది. మన హీరోయిన్ కూడా కథ చూడటానికి వస్తుంది. కానీ లోపల హీరో బంతి లోపలికి వెళ్లాడు. అప్పుడే ఆ దెయ్యం మాయమైపోతుందని చెప్పు. మన హీరో చివరికి బొమ్మ ఆడటానికి ప్రయత్నించడం వల్లే ఆ దెయ్యం మన హీరోని వదిలి వెళ్లిపోతుందా? దెయ్యంతో మాట్లాడిన తర్వాత అన్ని సమస్యలను ముగించే మార్గం ఉందా? మురెన్ మరియు మన హీరోలందరూ ఆ ఇంటి నుండి బయటకు వస్తారు. హీరోయిన్ హీరో కొన్ని రోజులు అలానే వెళ్తాడు. ఒకరోజు మన హీరో తింటూ తాగుతూ ఉన్నప్పుడు, తాను ఒక భయానక కథ రాస్తున్నానని చెబుతాడు. ఇప్పుడు ఆ కథ పూర్తి చేశాడా? ఆ విషయానికి మన హీరోయిన్కి చెబితే సంతోషంగా ఉంటుంది. కానీ అతనికి ఫోన్ వస్తుంది. అతను ఒంటరిగా వెళ్తాడు. అతను ఎలాంటి కథ రాశాడని అడుగుతాడు. హీరోయిన్ ల్యాప్టాప్ చెక్ చేసి అందులో ఒక వీడియో ఉందని చూస్తుంది. చివరికి మనకు ఆ స్నానం, ఆ దెయ్యం, 5గురికి కూడా ఉంది. కానీ ఆ దెయ్యం పూర్తిగా నాశనం కాలేదు. చివరికి మన హీరోయిన్ ఆహారం మాత్రమే ఉంది. అది ఎవరికి తెలియదు. హీరో మనల్ని రక్షిస్తాడా? రోజంతా సంతోషంగా ఉన్నావా? ఇప్పుడు మన హీరో వచ్చి నా చర్మంపై చేయి వేస్తాడు. మన హీరోయిన్ మరణ భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. మరియు సినిమా అలాగే ముగుస్తుంది. మీకు ఖచ్చితంగా సినిమా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు కావాలంటే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఒక గొప్ప వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.